కథా స్రవంతి. డాక్టర్ ఎం హరికిషన్ గారి సంపాదకత్వంలో వెలువడిన రాయలసీమ రచయిత్రుల కథల సంకలనం నుండి ఎవరి విలువలు నాన్న కథ. రచన డాక్టర్ జె భాగ్యలక్ష్మి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నిర్వహణ సహకారం ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం పప్పు వరుణ్. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరినట్టుంది నీ కథ. సుదర్శనం కాస్త కోపంగానే అన్నాడు. మీరెన్నైనా అనండి నాన్నగారు, నేను మాత్రం ఫారిన్కి వెళ్ళి తీరాలి. సరిత పట్టుదలగా జవాబిచ్చింది. నువ్వు వెళ్ళాలి అనుకోగానే వెళ్ళిపోతావేమిటి? అందరికీ ఉంటాయి గొంతెమ్మ కోరికలు, అనుకోగానే తీరిపోతాయేమిటి? అనుకోగానే తీరిపోవు, ప్రయత్నం చెయ్యాలి. అదే నేను చేస్తానంటున్నది. ఏమిటమ్మా ప్రయత్నం? కాస్త మా చెవిని కూడా వేయి, విని ధన్యులం అవుతాం. మా పిల్ల మాకే పాఠాలు చెప్పేంతగా ఎదిగిపోయిందని సంతోషిస్తాం అంది సౌదామిని. మీకెంత చెప్పినా అర్థం కాదు, మీకై మీరు పంపలేరు. నా ప్రయత్నం నేను చేసుకుంటానంటే వినరు అని సర్రున కుర్చీలాగి డైనింగ్ టేబుల్ వద్ద నుండి లేచింది సరిత. అప్పుడే రాత్రి భోజనాలు ముగుస్తున్నాయి. ఇంటి విషయాలు, ఇతర విషయాలు, చర్చలు కూడా అప్పుడే జరుగుతాయి. సౌదామిని ఎన్నోసార్లు చెప్పింది, సరదాగా మాట్లాడుకుంటూ భోంచేయండి, అంతేగాని అన్నాల ముందు కూర్చుని తర్జన భర్జనలు చేయకండి, కోపతాపాలు చూపించుకోకండి, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని. కానీ ఒక్కొక్కసారి ఇవి తప్పేవి కాదు. ఉదయం నుండి తలా ఓ దిక్కుకుపోయే కుటుంబ సభ్యులందరూ కలిసేది రాత్రి భోజనాల దగ్గరే. సరిత ఎంఏ పూర్తి చేసింది. ఇప్పుడిప్పుడే పబ్లిక్ రిలేషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ డిప్లొమా పూర్తయింది. ఏదైనా మంచి ఉద్యోగంలో చేరాలని ఆ అమ్మాయి తాపత్రయం. తన తమ్ముడు విభు బీటెక్లో చేరాడు. తన చదువు పూర్తవడానికి ఇంకా 5 ఏండ్లు పడుతుంది. తండ్రి అగ్రికల్చరల్ సైంటిస్టు, తల్లి పార్ట్ టైం లెక్చరరు. ఆమె క్లాసులు సాయంకాలాలు ఉంటాయి. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటున్నా రాత్రి భోజనాలు కలిసి చేయటం మొదటి నుండి వస్తున్న పద్ధతే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భోజనాలు అయిన తర్వాత కూడా ఆ విషయమే మాట్లాడుకున్నారు. చూడు సరిత, ఈ విషయం ఇదివరకే చాలాసార్లు చెప్పాను. నీవు చక్కగా చదువుకున్నావు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నీకు ప్లేస్మెంట్ కూడా రాబోతోంది. ఎక్కడో ఒక చోట ప్రారంభించి కాస్త అనుభవం వచ్చాక పెద్ద పదవుల కోసం చూడాలి గాని ఒక్కసారిగా ఆకాశం అందుకోవాలనే దురాశ పనికిరాదు. ఇవన్నీ పాతకాలం మాటలు నాన్నగారు. ఎక్కడో ఒక చోట ప్రారంభించడం అంటే అట్టడుగు నుండి అని మీ ఉద్దేశం. ఇంతలో సౌదామిని కలిగించుకుని, నిచ్చెన గాని మెట్లు గాని కింద నుంచే ప్రారంభం అవుతాయి. కింద మెట్టు ఎక్కకుండా ఒకేసారి పై అంతస్తుకి ఎలా చేరుకుంటావు సరిత? అక్క హైజంప్ గురించి మాట్లాడుతోందిలే అమ్మా, కాకపోతే లిఫ్ట్ అనుకో, అక్కడ ఓ మెట్టు కూడా ఎక్కనవసరం లేదు అని విభూ చమత్కరించాడు. సరిత నవ్వింది. వాడు కరెక్ట్గా చెప్పాడమ్మా. నిచ్చెన మేడమెట్లు ఏనాటి మాట. అట్టడుగును ప్రారంభిస్తే అక్కడే ఉండిపోతాం. ఇప్పుడంతా వేగం. స్టార్ట్ బిగ్, థింక్ బిగ్. అంతా మార్కెటింగ్ అమ్మా. మనల్ని మనం ఎలా మార్కెట్ చేసుకోగలం అనే దానిని బట్టి సాఫల్యాలు, విజయాలు, పేరు ప్రతిష్టలు. ఎక్కడ నేర్చుకునేవే ఇవన్నీ? ఇవి మేము నేర్పిన బుద్ధులైతే కాదు అంది సౌదామిని. సుదర్శనం నవ్వాడు. ఈ తరం పిల్లలు నేర్చుకోవటానికి 1000 మార్గాలుంటాయి మిని. అన్నీ కుటుంబం నుండే వస్తాయనుకోకూడదు. కాకపోయినా ఈమె చేసిన డిప్లొమాలో మార్కెటింగ్కి ప్రాముఖ్యం ఎక్కువ కదా, అదే మనకు నేర్పిస్తోంది. ఇంతకు నన్ను ఫారిన్కి పంపుతారా లేదా? మాకంత స్తోమత లేదమ్మా. నిన్ను చదివించగలిగినంత చదివించాం. విభూ నిలదొక్కుకోవడానికి ఇంకా 6-7 ఏళ్లు పట్టొచ్చు. అప్పటి వరకు బాధ్యతలున్నాయి కదా అన్నాడు సుదర్శనం. ఇప్పుడు నేను ఉద్యోగం చెయ్యను, పెళ్లి చేసుకుంటాను అంటే? సరిత నిలదీసినట్టు అడిగింది. భార్యాభర్తలిద్దరికీ నోట మాట రాలేదు. తమ పెంపకంలో సరిత ఇలా తయారైందంటే నమ్మలేకుండా ఉన్నారు. పిల్లల్ని స్వతంత్ర భావాలతో స్నేహంగా పెంచిన మాట నిజమే, కానీ తను ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందని. సరే పెళ్లి చేసుకో, తన ఆలోచనలు కట్టిపెట్టి సౌదామిని అంది. నీకు చదువు, ఉద్యోగం, కెరీర్ వీటి మీద ఎక్కువ శ్రద్ధ అనుకున్నావు. పెళ్లి చేసుకోవాలంటే నీ ఇష్టం. ఇంతకు ఎవరతను?
ఎవరు, ఏమిటి? అర్థం కానట్టు అడిగింది సరిత. అదేనమ్మా, నీవు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో అని అడుగుతున్నా. సుదర్శనం విశదపరిచాడు. భలే జోక్ వేశారు నాన్నగారు. అటువంటి వ్యక్తి ఉన్నాడని నేనెప్పుడైనా మీతో అన్నానా? మరి పెళ్లి మాట ఏమిటి? సౌదామిని అడిగింది. కాదమ్మా, నేను చెప్పేది ఏమిటంటే, నేనిప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు ఖర్చు అవుతుందా కాదా? అయితే ఆ డబ్బు 1,00,000 2,00,000 నేను ఫారిన్ వెళ్ళటానికి ఇవ్వమంటున్నా. గొప్ప పరిష్కారం కనిపెట్టినట్టు చెప్పింది సరిత. సౌదామిని సీరియస్గా అయిపోయింది. నీ మార్కెటింగ్ టెక్నిక్లన్నీ మా దగ్గరే చూపిస్తున్నావా? నీ పెళ్లికి లక్షలు కూడబెట్టామని నీతో ఎప్పుడన్నావు? మా పెళ్లికి 100 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. సింపుల్ రిజిస్టర్ మ్యారేజీ. అటువంటి మేము నీకు కట్నమిచ్చి పెళ్లి చేస్తామని ఎలా అనుకున్నావు? సరిత కొంచెం వెనక్కి తగ్గింది. మీ ధోరణి మీదే గాని మీ పిల్లలకు ఏమి కావాలో, వాళ్ళ భవిష్యత్తు ఏమిటో ఆలోచించరు అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి సుదర్శనం, సౌదామిని సరిత గురించి మాట్లాడుకున్నారు. వీళ్లను వాళ్లను చూసి పిల్లలు ఏవేవో కోరుకుంటే ఆ కోరికలన్నీ ఎక్కడ తీర్చగలం? కాకపోయినా సరితకు ఇంత ఫారిన్ మోజేమిటి? తన చదువుకు తగిన ఉద్యోగాలు మన దేశంలో లేవా అనుకున్నారు. ఏదో ఇన్స్టిట్యూట్లోనో యూనివర్సిటీలోనో చదువుకోవటానికి సీట్ వచ్చింది అనుకుంటే ఆ పద్ధతి వేరు. పోనీ ఉద్యోగం వచ్చిందంటే అది లేదు. ఉద్యోగం వెతుక్కోవటానికి ఫారిన్ వెళ్తానంటే ఏ దేశం ఒప్పుకుంటుంది? అన్నీ సవ్యంగా ఉన్నా వీసా దొరికేది ఎంత కష్టం? ఎన్నెన్ని లక్షలు బ్యాంకు డిపాజిట్లు చూపించాలి, ఎంతెంత ఖర్చులుంటాయి? తనలో తనే అనుకుంటున్నట్టుగా పైకే అనేశాడు సుదర్శనం. ఊరుకోండి, దాని మాటలు పట్టించుకోకండి. ఇక్కడ యాడ్ ఏజెన్సీలో చేరిపోయిందంటే ఫారిన్ గీరిన్ అంతా మరిచిపోతుంది అంది సౌదామిని. కానీ ఆ విధంగా జరగలేదు. సరిత తాను విదేశాలకు వెళ్తాననే జపం వదల్లేదు. అమ్మ నాన్న ఎదురుపడితే ఇదే మాట, తమ్ముడితో కబులులో ఇదే మాట. ఏ ఏ దేశాల్లో ఏ సౌకర్యాలున్నాయో, ఎంత జీతాలున్నాయో, తన ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు ఫారిన్లో ఎంత హాయిగా ఉంటున్నారో చెప్తూ ఉంటుంది. స్నేహితులతో ఫోన్ల మీద సుదీర్ఘమైన కబుర్లు, ఎన్నెన్నో ఆరాలు. ఎక్కడెక్కడికో వెళుతోంది, ఎవరెవరినో కలుస్తోంది. ఒకరోజు సుదర్శనం అడిగాడు, నీకు ఈ ఫారిన్ పిచ్చేమిటమ్మా? మన దేశంలో ఉండి దొరికిన ఉద్యోగం చేసుకుంటూ ముందుకు పోవటంలో ఉన్న సుఖం విదేశాలలో ఎక్కడుంది? ఎన్నాళ్ళున్నా పరాయి దేశమే కదా, పరాయి వాళ్ళమే కదా. మన తన అనేవాళ్ళు ఎవరుంటారు? సరిత మాట్లాడలేదు. ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు నీకింకా ఉత్తరం పంపలేదా? పంపారు అంది సరిత క్లుప్తంగా. ఎప్పుడు చేరాలి? 15 రోజులు టైం ఇచ్చారు. అప్పుడే అటు వచ్చిన విభు గ్రేట్ అన్నాడు. ఇంతకు పార్టీ ఎప్పుడు అని అడిగాడు. నీ ముఖం అని గొడిగింది సరిత. అదేంటమ్మా, నీకు ఫస్ట్ జాబ్ వచ్చిన సందర్భంలో పార్టీ కూడా లేదా అని గొడిగాడు. పార్టీ మాత్రమేనా? నీకు చక్కటి టీషర్ట్ కూడా కొని పెడతాను, కానీ ఫారిన్ వెళ్లే ముందు తేల్చి చెప్పింది సరిత. సుదర్శనానికి చిరాకనిపించింది. ఇంకొకసారి ఫారిన్ అన్నావంటే ఊరుకోను. బుద్ధిగా మీడియా మార్కెటింగ్లో చేరు. ఇక్కడ కూరుకుపోతే ఇక బయటపడను. ఫారిన్లో ఉన్న అవకాశాలు, ఆ ధనార్జన ఇక్కడెక్కడున్నాయి? విసురుగా అడిగింది సరిత. పరుగెత్తి పాలు తాగేదానికన్నా నాకు తెలుసమ్మా సామెత. ఇంతగా మన దేశం అనే మీరు మాత్రం పల్లెటూరు వదిలి చదువులకు పట్టణాలకు, ఉద్యోగాలకు మహానగరాలకు ఎందుకు వచ్చారు? డబ్బు కోసమే కదా. ఇక్కడ మాత్రం మన తన అనేవాళ్ళు ఎవరున్నారు? మీ తల్లిదండ్రుల కంటే మీరు ఒక అడుగు ముందుకేశారు. మీకంటే మీ పిల్లలు ఓ అడుగు ముందుకేస్తే మీకెందుకీ బాధ? షటప్ అని సౌదామిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తండ్రి వైపు కుర్రుగా చూసి సరిత కూడా గదిలోకి వెళ్ళిపోయింది. ఇదేదో చిన్న విషయం అనుకుంటే ఈ సరిత మొండిపట్టుతో ఇది పెద్ద సమస్యగా మారేటట్టుంది. దీనికేదో మార్గం చూడాలి అనుకున్నాడు సుదర్శనం. గట్టిగా తల విదిలించి టీవీ ఆన్ చేసి క్రికెట్ చూడసాగాడు. 2 రోజులు ఇంట్లో సరిత ఉద్యోగం గురించి కానీ, ఫారిన్కి వెళ్లే విషయం గురించి కానీ ఏ మాటలు లేవు. అంతా సర్దుకుందనుకున్నారు తల్లిదండ్రులు. ఓ సెలవు దినం మధ్యాహ్నం భోజనం చేసి సుదర్శనం పడుకున్నాడు విశ్రాంతిగా. సౌదామిని తన క్లాస్ నోట్స్ తయారు చేసుకుంటోంది. అప్పుడే సరిత బయట నుంచి వచ్చింది. సౌదామిని తలెత్తి చూసి, మేం భోంచేశాం, నువ్వు అన్నం పెట్టుకుని తిను అంది. సరిత మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చి అమ్మ దగ్గరగా కూర్చుంది. వెళ్ళి భోంచేయి
అంది సౌదామిని. నేను ఫ్లారెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడే భోంచేశాను అంది సరిత. సౌదామిని తల ఊపి తన పనిలో నిమగ్నమైంది. కూతురు అక్కడే కూర్చోవడం గమనించి, ఫ్లారెన్స్ ఎంబీఏ పూర్తి చేసిందా అని అడిగింది. లేదు, సెకండ్ ఇయర్ చేస్తోంది. ఇంకెంత, 9 నెలలే కదా, తనకు మంచి జాబ్ వస్తుంది అంది సౌదామిని. తనేమీ ఇక్కడ పనిచేయదు, ఫారిన్ వెళ్తుంది. దీస్ యంగ్స్టర్స్ అని కొనుక్కుంది సౌదామిని. మీ అందరికీ ఫారిన్ పిచ్చి బాగా పట్టినట్టుంది. పిచ్చి కాదమ్మా, అవకాశం. ఫ్లారెన్స్ అన్న డేవిడ్ మా సీనియర్ కదా, ఇప్పుడు చూడు హాయిగా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది మంచిదే, అయితే ఫ్లారెన్స్ అక్కడికి వెళ్తుందన్నమాట అంది సౌదామిని. అది వచ్చే సంవత్సరం సంగతి, నేను ఈ సంవత్సరమే వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి? సౌదామిని ఆశ్చర్యంగా అడిగింది. ఆస్ట్రేలియాకి. నీవెలా వెళ్తావు? ఏదైనా యూనివర్సిటీలో సీటు దొరికిందా, లేక ఉద్యోగం వచ్చిందా? రాలేదు, అక్కడికి వెళ్తే వస్తుంది అని డేవిడ్ చెప్పాడా? నేనే కనుక్కున్నాను. ఆస్ట్రేలియాకి ఎలా వెళ్తావు? టూరిస్ట్గానా? టూరిస్ట్కి వర్క్ పర్మిట్ ఉండదని తెలుసా? తెలుసు, నేను డేవిడ్కి స్పౌస్గా వెళ్తాను, ప్రాబ్లం ఉండదు. సౌదామినికి నోట మాట రాలేదు. కళ్ళు విప్పార్చుకుని కూతుర్నే చూడసాగింది. ఏమన్నావు అంది గొంతు పెగిల్చుకుని. స్పౌస్గా వీసా తీసుకుని వెళ్తాను. డేవిడ్ భార్యగా వెళ్తావా? నీకు డేవిడ్తో పెళ్ళయిందా? కాలేదు. దానికి దీనికి సంబంధం ఏమిటి? మరి భార్యగా ఎలా వెళ్తావు? దానికి ప్రమాణం ఏమిటి? ఈ కాలంలో అన్ని సర్టిఫికెట్లు దొరుకుతాయి. సరిత చెంప చెళ్ళుమంది. సౌదామిని ఎన్నడూ తన పిల్లలను కొట్టలేదు, ప్రేమగా పెంచింది, వాళ్లకు ఫ్రెండ్గా నచ్చ చెప్పింది. కానీ ఆ క్షణం అటువంటిది. పునాదులతో సహా తను కూలిపోతున్నట్టు అనిపించింది. ఇదెటువంటి సంస్కారం? తన పిల్లకు ఇటువంటి బుద్ధులు ఎలా వచ్చాయి? దానికి ఉన్న విలువలేమిటి, ప్రమాణాలేమిటి? ఆఫ్టర్ ఆల్, ఒక ఉద్యోగం కోసం ఎవరికైనా భార్యగా వెళ్ళిపోతుందా? అది దొంగ సర్టిఫికేట్తో. ఇంతలో నిద్రలేచిన సుదర్శనం హాల్లోకి వచ్చాడు. తల్లి కూతుర్ల టెన్షన్ గమనించి, ఏమైంది అన్నాడు. సరిత తనను తాను సర్దుకుని, నేను ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకుంటున్నాను అంది. ఎప్పుడు వెళ్తున్నావేమిటి అన్నాడు తండ్రి వ్యంగ్యంగా. టికెట్కు ఇతరత్రా 50,000 ఖర్చుంటుంది. మీరెంత త్వరగా ఇస్తే అంత తొందరగా ఏర్పాట్లు చేసుకుంటాను అంది నిబ్బరంగా. ఇంత డబ్బు ఏర్పాటు చేయాలంటే కాస్త టైం పడుతుంది. కానీ నువ్వు ఏ బేసిస్ మీద ఆస్ట్రేలియా వెళ్తున్నావో చెప్పలేదు. ఇప్పుడు బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ కూడా ఇస్తున్నారు కదా. అయితే డబ్బు ఏర్పాటుకు ఏమిటి, తాత సొమ్ము దాచినట్టు అంత దర్జాగా అడుగుతున్నావు అంది సౌదామిని కోపంగా. తాత లేడుగా, తండ్రి సొమ్మే అడుగుతున్నాను. ఆయనకు నా పట్ల బాధ్యత ఉందా లేదా? నా భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలా వద్దా? నిక్కచ్చిగా అంది. అంత హక్కుగా అడగవలసింది ఏమీ లేదు, కానీ నువ్వు ఆస్ట్రేలియా ఎలా వెళ్తున్నావో ముందు చెప్పు. నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, అతని భార్యగా వీసా తెచ్చుకుంటాను. సుదర్శనానికి కళ్ళు తిరిగినంత పనైంది. ఇంత నీచమా, ఇంత స్వార్థమా? 23 ఏండ్ల పిల్ల ఇంత వక్రంగా ఆలోచిస్తుందా? నీకు నీతి నిజాయితీలు లేవా? జీవితంలో విలువలంటూ లేవా? ఇంత చదువు చదివి ఇదేనా నీవు నేర్చుకున్నది? కోరినది ఇచ్చి అపురూపంగా పెంచుకున్నందుకు ఇదా నువ్విచ్చే ప్రతిఫలం? ఇక మాట్లాడలేకపోయాడు. ఇంతకు ఆ డేవిడ్ భార్యగా ఎలా వెళ్తుందో అడగండి అంది సౌదామిని. సుదర్శనం భావయుక్తంగా కూతురి వైపు చూశాడు. కొందరున్నారు, వాళ్ళు అన్ని సర్టిఫికెట్లు ఏర్పాటు చేస్తారు అంది సరిత. ఏర్పాటుకు ఇంత స్వార్థమా? మరొకటి కాదు, పెళ్లి సర్టిఫికేట్. దాని అర్థం బోధపడిందా? కాసేపు ఆగి సరిత అంది. మోసాలు చెయ్యని వాళ్ళు ఎవరున్నారు? చిన్న మోసం పెద్ద మోసం అని. మనసున్నంత మాత్రాన మోసం మోసం కాకుండా పోదు. విలువలేనేవి, నీతి నిజాయితీ అనేవి అన్నిటికీ అన్వయించాలి కదా. మనకు అనుకూలంగా ఉంటే విలువలు, లేకపోతే లౌక్యం అనుకుంటే ఎలా? ఏమిటి నీ సిద్ధాంతం? దేని గురించి నువ్వు మాట్లాడేది? తీవ్రంగా అడిగాడు సుదర్శనం. నాన్న, నేను ఒక సంగతి చెప్తాను. మీరు చెప్పిన విషయమే, మీరే ఆలోచించండి. జానకత్త పెళ్లి ఎలా చేశారు? దొంగ జాతకం రాయించి దానిని బియ్యపు గాదిలో దాచి పాత జాతకంలా కనిపించేలా చేసి, అవునా? మీరు ఒకసారి ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు భోజనాల టైంకు జీపులో వెళ్తున్నారు. అది చిన్న ఊరు, హోటళ్ళనేవి లేవు, అందరికీ ఆకలి. మీరేం చేశారు?
మీ డ్రైవరు, హెల్పరు, అడ్వైజర్లతో పాటు ఓ మఠంలో భోంచేశారు. అందులో ప్రవేశం బ్రాహ్మణులకు మాత్రమే. మీరందరూ బ్రాహ్మణుల్లో నమ్మించారు, అవునా? దీనికి దానికి తేడా లేదు. ఒకరికి మేలు చేయాలని, ఇక్కడ అంతే, నాకు మేలు చేయాలని డేవిడ్ సాయం చేస్తానన్నాడు. యూ ఫూల్. నేను ఫూల్ కాదు నాన్నగారు, ప్రాక్టికల్ మనిషిని. డేవిడ్ను నమ్మవచ్చో నమ్మకూడదో, పరాయి దేశంలో ఏం మోసం చేస్తాడో అని మీరు అనుకోవచ్చు. ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి. ఇక నిజాయితీ అంటారా, దానికి కాస్త నిర్వచనం చెబుతారా? ఆఫీసుకి లేటుగా వెళ్ళటం, ఆఫీస్ టైంలో వేరే పనులు చేసుకోవటం, దొంగ కారణాలతో సెలవులు పెట్టడం, లోన్లు తీసుకోవటం, దొంగ మెడికల్ బిల్లులు, ట్రావెల్ బిల్లులు సబ్మిట్ చేయటం, సబార్డినేట్ల చేత సొంత పనులు చేయించుకోవటం, ఎక్కడైనా కొంత స్వలాభం ఉందంటే దొంగ సర్టిఫికేట్లు, వెనకబడిన సర్టిఫికేట్లు, పుట్టిన తేదీ మార్చే సర్టిఫికేట్లు, తక్కువ ఆదాయాల సర్టిఫికేట్లు. ఒకటేమిటి, గౌరవనీయులం, విలువగల వాళ్ళం అనేవారు వీటి గురించి ఆలోచించడం కూడా ఆలోచించరు. నిత్యము జరిగిపోతూనే ఉంటాయి. మాట్లాడే అవకాశం వస్తే మాత్రం మహానుభావులు, మహర్షులు అయిపోతారు. మాకు యంగర్ జనరేషన్కు గొప్ప ఆకాంక్షలు ఉన్నాయి. త్వరగా పైకి పోవాలి, డబ్బు సంపాదించాలి అనే తపన ఉంది. మెటీరియలిస్టిక్ అని మీరు అంటారు, కానీ ఇక్కడ అంతే. డిగ్రీల తేడా, ఎంతో ఆర్జించాలి అనే తపన అందరికీ ఉంటుంది. ధనం కాకపోతే పదవి లేదా కీర్తి, ప్రఖ్యాతి, బిరుదులు, ప్రశంసలు. ఎవరేమనుకుంటారో అని మీరు వెనుకాడుతారు. మేం మొహమాటం లేకుండా సాహసం చేస్తాం, ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. సుదర్శనానికి మాటలు పెగల్లేదు. కాసేపు మౌనం రాజ్యం చేసింది. చివరకు, ఇట్స్ ఆల్ రైట్ బేబీ, నువ్వు ఆస్ట్రేలియా వెళ్దువు గాని, అయితే డేవిడ్తో నేనొకసారి మాట్లాడాలి అన్నాడు. ఎందుకు నాన్నా? నిన్ను దొంగ సర్టిఫికెట్తో కాకుండా అసలు సర్టిఫికెట్తో పంపుతాను. మీకిద్దరికీ సమ్మతమా? సరిత ఆశ్చర్యపోయింది. దీని గురించి నేను ఆలోచించలేదు నాన్నగారు. బహుశా డేవిడ్ కూడా ఆలోచించలేదేమో. ఇదే సరైన పరిష్కారం అని మీరు అనుకుంటే ఇట్ ఈజ్ ఓకే విత్ మీ. సుదర్శనం, సౌదామిని ఒకరినొకరు చూసుకున్నారు. వీళ్ల విషయంలో ప్రేమలు, పెళ్లిళ్ళు అనేవి అంత ముఖ్యం కాదు. గో గెటర్స్, కావాల్సింది పొందాలి అంతే. కాలం మారింది అంది సౌదామిని. కాదు, విలువలు మారాయి అన్నాడు సుదర్శనం. ఎవరి విలువలు నాన్నా? అంది సరిత. మీరింతవరకు ఎవరి విలువలు నాన్నా కథ విన్నారు. రచన డాక్టర్ జె భాగ్యలక్ష్మి. వినిపించిన వారు పప్పు భోగారావు. రచయిత్రికి, సంకలనకర్తకు కృతజ్ఞతలు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి